నేను ఇవాళ మీకు ఒక పిండితో 2 హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఒక కప్పు తీసుకొని 3 కప్పుల రైస్ తీసుకోవాలి. మెజర్మెంట్ కప్పు అనమాట ఇది. ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా మనం దోశలు వేసుకోవడానికి చేస్తాం కదా, సో దానికనమాట. దోశ పిండితోని ఇప్పుడు 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నా. సో ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకున్నామంటే హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు శనగపప్పు. మీరు కావాలి అంటే ఎర్రపప్పు కూడా యాడ్ చేసుకోండి, చాలా హెల్దీ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మెంతులు. నెక్స్ట్ సాబుదానా, ఒక హాఫ్ కప్ వరకు సాబుదానా వేసుకొని, సాబుదానా వల్ల ఏంటంటే దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. స్పాంజీగా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటిని మంచి ఒక 3 times అట్లా వాష్ చేసుకోవాలి. నేను తీసుకున్న పప్పులు ఏంటంటే ఊరు నుంచి వచ్చే పప్పులు అనమాట. పైన పొట్టు అనేది అట్లనే ఉంచిన, మొత్తానికే తీయించలేదన్నమాట. ఎందుకంటే పొట్టులో ఫైబర్ ఉంటుందని తీయించను. మొత్తం పొట్టు లేని పప్పు కూడా తింటే అంత మంచిది కాదు. ఇది వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత దీన్ని సన్నగా మిక్సీ అన్న పట్టుకోండి, గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోండి. తర్వాత ఏంటంటే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంతైనా వాటర్ కావాలి అంటే అంత వాటర్ యాడ్ చేసుకొని దీన్ని నైట్ అంతా ఉంచేస్తే మనకి మార్నింగ్కి పిండి అనేది మంచి నానుతుంది. నానిన తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఏంటంటే మనకి దోశలకు మంచి కలర్ ఇస్తుంది అనమాట. ఇంకొక రెసిపీ ఏంటిది అనేది కూడా చెప్తాను, రెండులో మీరు చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ షుగర్ దోశ పిండిలో మంచి మిక్స్ అయిన తర్వాత దోశలు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక టిప్ చెప్తా, దోశలు పెనంకి అంటకుండా ఎలా రావాలి అంటే, ఫస్ట్ ప్యాన్ మంచి హీట్ చేసుకున్నాక దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్కి ఆనియన్తో బాగా రుద్దిన తర్వాత వాటర్ చిలకరించుకొని ప్యాన్ని క్లీన్గా తుడుచుకొని దోశలు వేస్తే దోశలు అనేవి ప్యాన్కి అంటుకోవన్నమాట. సో మన దోశలు రెడీ అయిపోయినాయి. పల్లి చట్నీ అండ్ నేను చేసిన ఇంట్లో లెమన్ చట్నీ పెట్టుకొని తినేసాము. నెక్స్ట్ ఇంకో రెసిపీ ఏంటంటే, నెక్స్ట్ డేకి మనం ఇదే పిండి యూజ్ చేయాలి లేదా ఈవినింగ్కి స్నాక్స్ లాగా చేసుకోవాలి అనుకున్నప్పుడు దీంట్లోకి గుంత పొంగనాలు, మీకు ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. దీంట్లో ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, నానబెట్టిన పెసరపప్పు ఉంటుంది కదా అది, జీలకర్ర అండ్ పచ్చిమిర్చిని మంచిగా మిక్సీకైనా పట్టుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని అండ్ ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అంటే సాల్ట్ వేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే ఏంటంటే స్పాంజీగా వస్తాయి అన్నమాట గుంత పొంగనాలు, అందుకని చెప్పేసి. సో ఇక్కడ నేను గుంత పొంగనాలు అయితే వేస్తున్నా. ఫస్ట్ అన్నిట్లో గుంత పొంగనాలు వేసిన తర్వాత దాని మీద ఒక లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటే మనకి గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయి. దీన్ని మీరు ఇష్టం వచ్చిన చట్నీతో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.